గుండెపోటుతో ఆసుపత్రి పాలైన నందమూరి తారకరత్నను చూసేందుకు మంచు మనోజ్ బెంగళూరు వెళ్లారు. అక్కడి వైద్యులను కలిసి తారకరత్న ఆరోగ్య స్థితిపై వైద్యులను వాకప్ చేశారు. ప్రస్తుతం తారకరత్న రికవర్ అవుతున్నారని, త్వరలోనే కోలుకుని బయటకు వస్తారని మంచు మనోజ్ అన్నారు. ప్రస్తుతం తారకరత్నకు ఇది టెస్టింగ్ టైం అన్నారు. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రాజస మంత్రంతో విశేష ద్రవ్యాలను వినియోగిస్తూ హవనపూర్వకంగా యాగాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకం నిర్వహించారు. వార్షికోత్సవాల 4వ రోజున పీఠాధిపతులు శాస్త్ర సభలు నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని ఉక్కు ప్రజాగర్జన ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఆందోళన 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వమని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. అందించిన ఘనత బాపూజీ మహాత్మా గాంధీకి దక్కుతుందని ఏపీ కాంగ్రెస్ నేత శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్ బత్తయ్య నాయుడు అన్నారు. గాంధీజీ 75వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జాతిపితకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. విభజన సమయంలో 2 రాష్ట్రాల ప్రజల మధ్య దూరం పెరిగిందని, కానీ ఇప్పుడు మరింత దగ్గరవుతున్నారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలందరూ ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్లడం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతే దేశానికి రాజు అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ జన్మదిన వేడుకలు విజయవాడ మొగల్రాజపురంలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉమాకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఏర్పాటు చేసినటువంటి భారీ కేక్ను కట్ చేసి బోండా ఉమ్మ వారికి తినిపించారు. బోండా ఉమ్మ పుట్టినరోజును పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ను ఆహ్వానిస్తే కేసీఆర్కు వచ్చిన ఇబ్బంది ఏంటని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు సమయం ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం కావాలని కోర్టుకెళ్లిందని మండిపడ్డారు. హైకోర్టు అనేక సార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణకు రాజులా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ తన కుమారుడు విజయ్పై సిఐడి కేసు నమోదు చేసినట్లు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చింతకాయల విజయ్కు నోటీసులు వచ్చినట్లు తెలిపారు. సజ్జల నేతృత్వంలోనే తాడేపల్లి వేదికగా టీడీపీ, బీసీ నేతలపై కుట్రలు జరుగుతున్నాయని అయ్యన్న ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి తమను భయపెట్టలేరని అయ్యన్న స్పష్టం చేశారు.